అందరికీ నమస్కారం అండి. గాయత్రక్క హోమ్కి స్వాగతం. నేను మీ గాయత్రి. ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, తొలి ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి, ఏకాదశి తిథి ఎప్పటి వరకు ఉంటుంది, ఉపవాసం ఎలా ఉండాలి, ఎప్పటి వరకు ఉండాలి, ఈరోజు నైవేద్యం ఏం సమర్పించాలి, అలాగే ఈరోజు పొరపాటును కూడా తినకూడనటువంటి ఆహార పదార్థాలు ఏమిటి అనేది అన్నీ కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి. హిందువుల తొలి పండుగగా ఈ తొలి ఏకాదశికి చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత అనేది ఉందండి. అందరము కూడా ఎంతో విశేషంగా జరుపుకొని మొట్టమొదటి తొలి పండుగ అన్నమాట ఇది. అందువలనే ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. సంవత్సరంలో ఉండే మనకి 24 ఏకాదశుల్లో ఈ ఆషాఢ శుక్ల ఏకాదశి మొదటిదనమాట. కాబట్టి దీనిని తొలి ఏకాదశి అని అంటారు. ఈ ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్తారటండి. అందువలనే దీనిని దేవసేన ఏకాదశి అని, పేలాల పండుగ అని, శయన ఏకాదశి అని, తొలి ఏకాదశి అని వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటాము. ఈ రోజున తొలి ఏకాదశి రోజున నిద్రలోకి వెళ్ళినటువంటి శ్రీ మహావిష్ణువు ప్రబోధిని ఏకాదశి రోజున మేల్కొంటారు. అంటే 4 నెలల పాటు శయన నిద్రలో ఉంటారండి. ఈ 4 నెలలు కూడా మనకి చాతుర్మాస నెలలుగా పరిగణిస్తారండి. ఈ 4 నెలలు కూడా దీక్ష అనేది తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, చాతుర్మాస దీక్షని తీసుకునేవారు కూడా తీసుకుంటారు. అయితే శ్రీ మహావిష్ణువు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక మాసంలో మరలా తిరిగి వస్తారని ప్రాముఖ్యత. అయితే ఇంతటి ప్రాముఖ్యత విశేషమైనటువంటి తొలి ఏకాదశి పండుగ 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో చూద్దామా. 2024 సంవత్సరంలో తొలి ఏకాదశి స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. మనకి ఏకాదశి తిథి 16 జూలై 2024 మంగళవారం సాయంత్రం 5:08 నుండి 17 జూలై 2024 బుధవారం సాయంత్రం 5:57 వరకు ఉంటుందండి. అంటే మనం సూర్యోదయాన్ని మనం లెక్కలోకి తీసుకుంటాం కాబట్టి జూలై 17, 2024 బుధవారం రోజున మొత్తం అంతా ఉంటుంది కాబట్టి 17వ తారీఖున మనకి తొలి ఏకాదశి వచ్చిందనమాట. అంటే తొలి ఏకాదశి మనకి 2024 సంవత్సరంలో 17 జూలై బుధవారం నాడు వచ్చింది. అయితే నక్షత్రం అనురాధ నక్షత్రం రాత్రి 1:24 వరకు ఉందండి. అయితే తొలి ఏకాదశి మనం పూజా సమయాలు చూసినట్లయితే జూలై 17, 2024 బుధవారం ఉదయం 4:30 నుండి ఉదయం 6 లోపు, అలాగే ఉదయం 7:31 నుండి 9:09 లోపు, ఉదయం 10 గంటల నుండి 11:53 లోపు మంచి ముహూర్తాలు అనేవి ఉన్నాయన్నమాట. ఈ గంటల వ్యవధిలో మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఇది కుదరదు అనుకున్నవారు సాయంత్రం 4:23 నుండి 6:03 వరకు శుభ సమయం అనేది ఉంది. ఈ సమయాల్లో మీరు స్వామివారికి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతో అందరినీ కూడా హింసించగా శ్రీ మహావిష్ణువు అతనితో 1000 సంవత్సరాలు పోరాడి అలసిపోయి గృహలో విశ్రాంతి తీసుకుండగా శ్రీహరి శరీరం నుంచి ఒక కన్య ఆవిర్భవించి రాక్షసుని సంహరించింది. ఈ విషయానికి సంతోషించినటువంటి శ్రీ మహావిష్ణువు నీకు ఏం వరం కావాలో కోరుకోమనగా నేను విష్ణుప్రియగా లోకం అంతా కూడా నన్ను మెచ్చే విధంగా వరమివి స్వామి అని కోరగా అప్పటి నుండి మనకి తొలి ఏకాదశి పండుగ రోజున ఋషులు, మునులు, జనులందరూ కూడా విశేషంగా ఈ పూజను నిర్వహించుకుంటున్నారు. అలాగే ఈరోజు తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణం, భాగవతం, గోవింద నామాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ స్వామివారి స్మరణలో ఉండాలండి. అలాగే ఈరోజు నైవేద్యంగా పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించాలండి. ఎందుకంటే పేలాలు అనేవి పితృదేవతలకి ఎంతో ప్రీతికరమైనవి. మనకి జన్మనిచ్చినటువంటి పితృదేవతల్ని ఈరోజు గుర్తు చేసుకోవటం మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ పేలాలు అనేవి చాలా మంచిదండి. అందువల్ల పేలాల పిండిని నైవేద్యంగా పెట్టుకోవాలి. బియ్యంతో చేసినటువంటి ఆహార పదార్థాలు ఏమీ కూడా స్వీకరించకూడదు. ఎందుకంటే ముర అనే రాక్షసుడు బియ్యంలో ఉంటారు అని ఉందన్నమాట. కాబట్టి బియ్యంతో చేసినటువంటి ఏ నైవేద్యం కూడా స్వామివారికి సమర్పించకూడదు, అలాగే మనం తినకూడదు. చూసారు కదండి, తొలి ఏకాదశి పండుగ 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, ఏకాదశి తిథి ఏమిటి, ఉపవాసం ఎలా ఉండాలి, ఎప్పటి వరకు ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. రేపటి ఒక మంచి వీడియోతో
మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలాగే పూజా విధానం, తొలి ఏకాదశి రోజున చేసుకోవాల్సినటువంటి పూజా విధానం కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రి అక్క.